పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఒక డిఫెన్స్ ఒప్పందం. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ 3 దేశాల పర్యటన. సో ఇందులో ఫస్ట్ హాల్ట్ ఎక్కడ? సౌదీ అరేబియా, తరువాత యునైటెడ్ కింగ్డమ్, ఇక తరువాత ఇతను అమెరికా వెళతాడు. సో నిన్న కూడా మాట్లాడాం. ఇప్పుడు మీరు నాటో గ్రూప్ని తీసుకున్నారు అనుకోండి, 31 దేశాలు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ నాటో దేశాలలో ఒక దేశముపై ఎవరైనా దాడులు చేస్తే ఆర్టికల్ 5 అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు నాటో దేశాలంతా కలిసి ఆ శత్రు దేశంపై యుద్ధము చెయ్యాలి. సో నిన్న మాట్లాడిన ఇస్లామిక్ నాటో ఇప్పుడు ఈ ప్రపంచము 3 ముక్కలుగా అయ్యిందా, 3 గ్రూపులుగా అయ్యిందా అని మాట్లాడాము. ఇంతలోనే ఈ వార్త. సో ఇందులో భారత్ను కూడా మనం ప్రస్తావించాం. ఎందుకు? ఇప్పుడు రేపు పాకిస్తాన్తో ఇలాగే అంటే ఈ తీవ్రవాదము అనేది కొనసాగుతుంది కదండి. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ తీవ్రవాదులు భారత్ పైన దాడులు చెయ్యవచ్చు. సో మనం ఏం చేస్తాము? తీవ్రవాద క్యాంపులు అంటాము. అలాగే పాకిస్తాన్ మీద కూడా అటాక్స్ అనేవి ఉంటాయి. మరి ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందము ఏమిటి? ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్పై దాడులు చేస్తే ఇది సౌదీ అరేబియాపై జరిగిన దాడులే. అలాగే ఎవరైనా వేరే ఏ శత్రు దేశమైనా సౌదీ అరేబియా పైన దాడులు చేస్తే పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించినట్టు. అంటే పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాను డిఫెండ్ చెయ్యాలి. చూడండి ఎంత ఒక క్లిష్టమైన పరిస్థితి అంటే రేపు ఈ ప్రపంచము ఏమైపోతుంది? మీరు ఎలా ఆలోచించినా చాలా చాలా పెద్ద పోరాటాలు, ఈ యుద్ధాలు, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందండి. ఇందులో నుంచి ప్రపంచము తప్పించుకోలేదు. నాకు అనిపించే విషయం ఇదే. సో ఇప్పుడు ఈ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇదంతా ఏంటి? అమెరికా వాడి యొక్క తప్పు. ఇప్పుడు ప్రతి ఒక్క దేశము వద్ద ప్రొటెక్షన్ మనీ తీసుకుంటాడు. ఇప్పుడు ఇది మీరు జపాన్ అనండి, సౌత్ కొరియా అనండి, ఇంకా సౌదీ అరేబియా, వీళ్లతోనే ఈ ఒప్పందాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. పెట్రో డాలర్ అని మాట్లాడతాం చూసారా? సో మీకు పెట్రో డాలర్ అనబడే ప్రక్రియ సౌదీ అరేబియా అమెరికా మధ్య జరిగిన ఒప్పందమే. కానీ అమెరికా వాడు ఏ ఒక సందర్భంలో ఏ ఒక దేశాన్ని కూడా కాపాడింది లేదు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఖతార్పై ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు. మరి ఖతార్ని అమెరికా వాడు కాపాడాలి కదా, చేశాడా? లేదు. సో దీనిని ఇవాళ ఇస్లామిక్ దేశాలు గ్రహించారు. మరి అమెరికా వాడు ఏం చేస్తాడండి? మిడిల్ ఈస్టులో ఇన్ని మిలిటరీ బేస్లు ఎందుకు? ఒక్క ఇరాన్ కోసరమే. అంటే ఇరాక్లో ఉండే ఆయిల్ బావులంతా కూడా ఇవాళ అమెరికా వాడి చేతికి వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ టార్గెట్ ఇరాన్. సో ఇరాన్ కోసం మాత్రమే వాడు ఇన్ని ఆయుధాలు, ఈ యుద్ధ విమానాలు వీటినంతా రెడీ చేసుకుంటాడు. ఇది ఎలా చెప్తారు అంటే అమెరికా ఒక యూద దేశము, ఇజ్రాయెల్ కూడా మీకు యూదుల హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు బెంజమిన్ నాథన్యాహు గారు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఫోన్ చేసి, నాథన్యాహు నేను చెప్తున్నాను నువ్వు ఖతార్పై దాడులు చెయ్యకూడదు అంటే నాథన్యాహు వినాల్సిన అవసరమే లేదంటే నేను చేస్తాను రా, నువ్వు ఎవడు అడగడానికి అని ఆయన అంటాడు. అదే ఒకవేళ బెంజమిన్ నాథన్యాహు ట్రంప్కి ఫోన్ చేసి నువ్వు ఇందులో కలగజేసుకోకు అంటే అమెరికా చచ్చినట్టు ఇంటర్ఫియర్ కారు. అంటే ఇజ్రాయెల్ చెప్తే అమెరికా వినాల్సిందే. సో ఇది ఇవాళ ఇస్లామిక్ దేశాలు గ్రహించారు. ఓహో, ఇరాన్ అన్నప్పుడు అమెరికా వాడు వెళ్ళి బాంబులు కూడా విసురుతాడు. అదే ఖతార్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే అమెరికా వాడు దిక్కులు చూస్తూ ఊరుకుంటాడు, వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యలేడు. ఈ నిజాన్ని వీళ్ళు ఇవాళ అర్థం చేసుకున్నారు. అంటే ఇజ్రాయెల్ ఏం చెప్పితే అదే ఫైనల్. మరి ఇజ్రాయెల్ అనబడే దేశం ఇవాళ మిడిల్ ఈస్ట్లో ఉంది. ఇదే వీళ్ళందరి ప్రమాదం. సో ఇజ్రాయెల్ నుంచి తమని తాము కాపాడుకోవాలి అంటే ఏం చెయ్యాలి? సో దీనికి వీళ్ళు ఎంచుకున్న మార్గము పాకిస్తాన్. అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఇరాన్ని నమ్మడం లేదండి, పాకిస్తాన్ని నమ్ముతున్నారు. ఎందుకు? పాకిస్తాన్ అనబడే దేశము వద్ద అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక న్యూక్లియర్ పవర్, వీళ్ళు మనకు ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుంది. ఇది ఎలా చూస్తారు అంటే చూడండి, ఖతార్ మీకు ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది.
సో ఖతార్ వాళ్ళు ఏం చేశారు, కొన్ని బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్కి ఇచ్చి మాకు సెక్యూరిటీ ఇవ్వు అన్నారు. సో ఖతార్లో ఉండే బిల్డింగ్స్, కాంప్లెక్స్లు, ఎయిర్పోర్ట్లు, బస్ స్టేషన్స్, ఇంకా ఏటీఎంలు, వీటి దగ్గర పాకిస్తాన్ ఆర్మీ చూడండి, ఒక దేశానికి సంబంధించిన సైనికులు ఇంకొక దేశంలోకి వెళ్ళి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉద్యోగాలు చేసేసి మళ్ళీ పాకిస్తాన్కి వచ్చారు. అంటే వాడి పరిస్థితి అది. ఇప్పుడు అణు అస్త్రాలు అంటాడు, ఎవరి మీద వాడతాడు? వాడికి కెపాసిటీ ఉందా? సైన్యము అంటాడు, సైన్యం వద్ద సరైన ఆయుధాలు ఉండవు, షూస్ ఉండవు, మీకు వెళ్ళడానికి మీకు వాహనాలు ఉండవు, సరైన యూనిఫామ్ ఉండదు, తిండి ఉండదు, జీతాలు ఉండవు. ఈ పరిస్థితిలో పాకిస్తానీ ఒక కూలీలాగా ఆ రోజుల్లో ఖతార్ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా ఆలోచన కూడా అదే. నాకు ప్రమాదము అంటే పాకిస్తాన్ నువ్వు నన్ను వచ్చి కాపాడాలి. ఇప్పుడు మెక్కా మదీనా అన్నారు అనుకోండి, మీకు పవిత్ర స్థలాలలో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు అంటే పాకిస్తాన్ ఆర్మీయే, ఇందులో ఏ డౌటు లేదు. ఇవాళ అదే పని నువ్వు చెయ్యి, నీకు నేను డబ్బులు ఇస్తాను. ఇది వీళ్ళ ఒప్పందం. ఎందుకంటే ఆల్రెడీ సౌదీ అరేబియా బోల్డ్ అంత అప్పులు పాకిస్తాన్కి ఇచ్చి ఉంది. సో ఇవాళ నువ్వు నన్ను ఇజ్రాయెల్ నుంచి కాపాడాలి అంటే ఈ ఒప్పందము మనకి అవసరము అని చెప్పి వేసుకున్నారు. మరి ఇప్పుడు ఇండియా అన్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? మనము పాకిస్తాన్ మీద దాడులు చేస్తామండి. చేసినప్పుడు సౌదీ అరేబియా భారత్పై యుద్ధము ప్రకటించగలదా? ఆప్త మిత్రులు చెప్తున్నాను కదా, మహమ్మద్ బిన్ సల్మాన్ మోదీ గారిని డియర్ బ్రదర్ అని పిలుస్తారు. ఈయన కూడా అంతే, అంత క్లోజ్ ఫ్రెండ్స్. ఇవాళ మనము పాకిస్తాన్ మీద యుద్ధము అన్నప్పుడు సౌదీ అరేబియా భారత్పై ఈ పోరు అనేది చెయ్యగలరా? ముందు అంత కెపాసిటీ ఉందా? మనతో శత్రుత్వం అనేది వాళ్ళు చెయ్యగలరా అంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుంది? సో సౌదీ అరేబియా భారత్ మధ్య శత్రుత్వము ఉంటుందా అంటే ఇప్పుడు ఇది ఎలా చూడాలి మనము? ఖతార్ వాళ్ళు పాకిస్తాన్తో ఇలాంటి ఒప్పందమే వేసుకున్నారు. యుఏఈ వాళ్ళు కూడా ఇదే చేశారు. మరి ఆల్రెడీ సౌదీ అరేబియా అంటే ఇస్లామిక్ దేశాలంతా కూడా పాకిస్తాన్ అనబడే దేశము వద్ద వీళ్ళు ప్రొటెక్షన్ మనీ ఇచ్చి నీ సైన్యాన్ని, నీ ఆయుధాలను మా కోసరము వాడు అంటే పాకిస్తాన్ ఎస్ అని అన్నారు అనుకోండి. మీకు దీనినే మనము ఇస్లామిక్ నాటో అని మాట్లాడుతున్నామా? ఇప్పుడు చూడండి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనం ఏమంటున్నాము? ఖతార్ విషయంలో మేము సానుభూతి చూపిస్తున్నాం. ఏ ఒక దేశం యొక్క ఇంటిగ్రిటీ, సావర్నిటీ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఇజ్రాయెల్ అనబడే పేరు తీయకుండా మనము ఖతార్కి సపోర్ట్గా, ఎందుకు? వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ భారత్లో పెట్టుబడులుగా పెడుతున్నారు, మన మిత్ర దేశం. అలాంటిది ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఇష్యూ ఎలా ఉంది? భారత్కి పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో మేము అందరము కలిసి పాకిస్తాన్కి ఇంత మొత్తము ఇచ్చి ఇజ్రాయెల్పై యుద్ధము చెయ్యి అంటే పాకిస్తాన్ చెయ్యగలదా? ఎందుకంటే పాకిస్తాన్ అన్నప్పుడు అమెరికా యొక్క మిత్ర దేశం. ఇజ్రాయెల్ అంటారా మీకు అమెరికా యొక్క బాస్. సో ఈ పరిస్థితుల్లో ఇది పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి మధ్య వచ్చే ఒక యుద్ధము అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? మరి ఈ దేశాలు అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరి వీళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్పై యుద్ధము చెయ్యగలరా? నాకు తెలిసి ఇంపాసిబుల్. మరి పాకిస్తాన్ ఈ పని చెయ్యగలదా? అప్పుడు ఇజ్రాయెల్ని డిఫెండ్ చేయడానికి అమెరికా వెళ్ళాలి కదా, 100% అమెరికా వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అంటే అందరూ కలిసి పాకిస్తాన్ని ఇరికిస్తున్నారా? వాడికి ఎలా ఉంది? అబ్బా వీళ్ళందరూ నాకు డబ్బు ఇస్తున్నారు, నా ప్రొటెక్షన్ అడుగుతున్నారు, సో ఇస్లామిక్ వరల్డ్లో నేనే కింగ్ అని పాకిస్తాన్ వాడు భావిస్తున్నాడు. కానీ ఒకవేళ రేపు ఇజ్రాయెల్తో యుద్ధము అన్నప్పుడు పాకిస్తాన్ ఈ పని చెయ్యగలదా? మరి అమెరికా పరిస్థితి ఏంటి? మీకు పాకిస్తాన్లోనే అమెరికా యొక్క మిలిటరీ బేస్లు ఉంటాయి కదా, ఇది జరిగేదా? సో ఈ డిఫెన్స్ ప్యాక్ట్ యొక్క అర్థము మీకు భారత్ యొక్క కాంటెక్స్ట్లో చూసారు అనుకోండి, సౌదీ అరేబియా భారత్ యొక్క ఫ్రెండ్షిప్, ఈ రిలేషన్షిప్ రేపు ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపై వాళ్ళు అనుకున్నట్టుగా విరుచుకు పడతారా? అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.